అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. అంటే మీరు ఇందాక కూడా చెప్తున్నప్పుడు ద స్టోరీ ఈజ్ అబౌట్ టూ ఈగోస్, టూ పర్సనల్ ఈగోస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ స్టూడియో బ్యాక్గ్రౌండ్ అని చెప్పన్నారు కదా. సో ఆబ్వియస్లీ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ గ్లిటర్స్, దానికి ఒక డార్క్ సైడ్ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా టచ్ చేసి, అండ్ ఈజ్ దర్ ఎనీ ఛాన్స్ దట్ పీపుల్ మైట్ గెట్ హర్ట్ ఆర్ పీపుల్ మైట్ గెట్ రిలేటెడ్ యాజ్ వెల్ టు దస్? అంటే ఇది ఎవరు హర్ట్ అవ్వరండి ఖచ్చితంగా ఈ సినిమా చూసి. ఇది ఇందాక మీరు డార్క్ సైడ్ అన్నారు, డార్క్ సైడ్ ఇండస్ట్రీ డార్క్ సైడ్, మన మనుషుల్లో డార్క్ సైడ్ ఉంటుంది. ఆ డార్క్ సైడ్ ఈ సినిమాలో వస్తుంది. అండ్ ఇందాక అన్నట్టు సినిమా బ్యాక్ డ్రాప్, ఈ నేపథ్యం అన్నది ఒక గురువు శిష్యుల మధ్యన జరిగిన ఒక కథ ఇదంతే. బట్ అది కేవలం బ్యాక్ డ్రాప్ మాత్రమే. బట్ మన మనుషుల్లో ఉన్న ఆ డార్క్ ఈగో ఉంటుంది చూడండి, దాని బేస్ అయిన సినిమా అనేది. అంటే ట్రూ ఇన్సిడెంట్స్ బేస్డ్ కూడా అంటున్నారు కదా, సో రిలేటబిలిటీ కానీ ఇవన్నీ ఏదో క్యారెక్టర్ లేదండి, చాలా ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నామండి, కానీ ఏ ఒక్క ట్రూ ఇన్సిడెంట్ అయితే కాదండి. రానా గారు